జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన కోసం ప్లీనరీ సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రభుత్వాల దృష్టికి ప్రజల ఆకాంక్షలను తీసుకెళ్తామని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు కుంచం వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాయలసీమ అభివృద్ధి కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు కుంచం వెంకట సుబ్బారెడ్డి మాట్లాడారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్లీనరీ సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రభుత్వాలకు ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాయలసీమకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వెంకట సుబ్బారెడ్డి రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షునిగా నేను ఆగస్టు 22 రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఈరోజు తిరుపతి సన్నిధిలో ప్రెస్ మీటింగ్ పెట్టాలని వచ్చేసాం. కాబట్టి ఈ రాయలసీమ ప్లీనరీ సమావేశానికి కవులు, కళాకారులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు అన్ని పార్టీలకు పిలిపిస్తున్నా. ఎందుకంటే రాయలసీమ మనం ఖచ్చితంగా ఏదో తాళపేరు తేల్చుకుందాం, మనం సాధిస్తాం. కాబట్టి దీనికి జాతీయ నాయకులతో ఆహ్వానించడం జరుగుతుంది. మన సినిమా యాక్టర్లతో పిలిచారు. నరేష్ గారితో వస్తున్నారు. సినిమా యాక్టర్ నరేష్ ఆగస్టు 22 భారీగా పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. కాబట్టి కొంచెం దయ్యించి మీ పత్రికా విలేకరులు, మీడియాలకు ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. మా రాయలసీమ గురించి వారు రాయండి. ఎందుకంటే రాయలసీమలో 1951 నుంచి మనకు రాయలసీమలు ఉన్నాయి. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, రాయచూరు, రాయలవేలూరు, కోలారు, చిత్తూరుగా ఇవన్నీ కలిపి. ఎందుకంటే రాయలసీమ అభివృద్ధి ప్రాజెక్టులు అనేది పూర్తి చేసుకోలే. ప్రాజెక్టులు కానీ మౌలిక సదుపాయాలు అన్ని గురించి మనం ముందుకు పోదాము. అందరూ సహకరించమని నేను మీడియా ద్వారా చెప్తాను. ఆమ్లెట్ ఉంది కాబట్టి ఇంకెందుకండి రాయలసీమ సపరేట్ రాయలసీమ కావాలని మా డిమాండ్. కోస్తాంధ్రులతో కలిసి మనం బతకలేము. కోస్తాంధ్రులు ఎన్నుపోటు పడతారు. ఇప్పుడు అమరావతి మనం అమరావతిని ఎవరు అది 1976లో వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు వర్షం వచ్చినా కొట్టుకుపోతుంది. ఇప్పుడు సెలవులు ఉన్నాయి. కాబట్టి మాకు రాజధాని తిరుపతి పెట్టే ఒకటే రాజధాని మనకు కావాలా, లేదంటే రాయలసీమనే కావాలా, అంటే కేంద్ర పాలిత ప్రాంతంలో కావాలా. మన డిమాండ్లు దండిగా ఉన్నాయి. ఎందుకంటే మనం ఏం సాధించుకోలే. అన్ని ఊరికే ప్రకటనలకే, పబ్లిసిటీకే పరిమితం అవుతున్నాయి. కానీ నిజంగా అనేది ఎవరు చేయలేము మాకు. కాబట్టి దీనికి అందరినీ కలుగుతాను. అన్ని రాష్ట్రాలు మన డీకే చూపుమని వచ్చినాయి. చేస్తా విజయం ఏదో వీరికి స్వర్గం ఏదో తెలుసుకుంటా. నిజం మనకు రాయలసీమకు నీళ్లు లేవు, నిధులు లేవు, ఏమి లేవు. మనం చేసుకోకపోతే ఎట్లన్నా ఏడగానే వచ్చింది, తుపాకులకి వచ్చింది, ఏడగానే వచ్చింది. తింటున్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే 10 కాన్స్టిట్యూన్సీకు వాళ్ళు ప్రజలు ఓట్లు వేసినారు. అది చేద్దామని లే. వాళ్ళు ఎప్పుడు దాచుకోవడము, మట్టి, మందు, బ్రాందీ దోచుకుంటారు. కానీ ప్రజలు ఏం లేదు. ప్రజలు ఏమైనా లెటర్ అడిగితే మీకు లెక్కించలే, మీకు లెటర్ ఇవ్వాలంటారు. అది డబ్బులు ఇచ్చి పంచారు కదా. ఎవరు లేదు. నా సపరేట్ రాయలసీమ వచ్చే మన బతుకులు బానిస బతుకులున్నా, బంగారు బతుకులు మనం ఉంటున్నా. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు మనం బతకలేము. ఇప్పుడు ఇదే చెప్పుకో, ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచుతుంటే ఎవరు దాని గురించి మాట్లాడరు. నేను మాట్లాడుతాను దానిపైన. శ్రీబాగ్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇది శ్రీశైలం రాయలసీమ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్, అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేను చెప్తే చంద్రబాబు ఆపినాడని. మరి చంద్రబాబు స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, నేను అనలేదని. ఇవన్నీ బయలు నా ఏం లేదన్నా. మనం అన్నీ సాధించుకుందాం. నాకు కొంచెం దయచేసి మీడియాలో కొద్ది మీ పాదాలకు